రైతు సోదర సోదరీమణులందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం గంగలకుంట గ్రామం, వెల్దుర్తి మండలం, పల్నాడు జిల్లాలో గల రైతు దగ్గర ఉన్నానండి. నెమలితోక అంజలి లచ్చయ్య గారి దగ్గర ఉన్నానండి. నమస్తే అన్న. నమస్తే. ఏ వెరైటీ వేశారన్న? గీతా 146 మెలీనా సీడ్స్ వారి గీతా 146. మొక్క నాటింది ఎప్పుడన్నా? సెప్టెంబర్ 21. అంటే ఈ రోజు జనవరి 21, 2024. అంటే 4 నెలలు అవుతుంది, 120 రోజులు అవుతుంది. ఎలా ఉందన్న వెరైటీ? బాగుంది. బాగుందా? కాపు చెక్కడే కాపు బాగుంది. ఎంత పొలం ఎంత వేసారు మీరు? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారు. ఎన్ని వేల మొక్కలు వేసారన్న? 32,000 మొక్కలు. ఎకరానికి వచ్చేసరి 16,000 మొక్కలు చొప్పున 32,000 మొక్కలు వేసారు. అచ్చు ఎంత పెట్టారన్న? 32 వచ్చు. మొక్కకి ఎడం ఎంత పెట్టారు? సరిపోద్దా? ఎడం సరిపోద్దా? కొంచెం పెట్టుకోవాలి. కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది నాకు అనుకో. కొంచెం పెట్టాలి. 2 మీద కొంచెం పెంచాలి. కాపు మనం ఎక్కడ చూసినా గానీ జెమినీ వైరస్, బొబ్బరి అనేది ఎక్కడైనా కనబడుతుంది. ఈ సంవత్సరం మెయిన్ జెమినీ వైరస్, తర్వాత చూసుకుంటే తాలుగాయ, తాలు శాతం అనేది కూడా బాగా వినబడుతుంది. ఈ ఎట్లా ఉంది అన్న బొబ్బరి? ఇవి బొబ్బరి అయితే అసలు లేదు, లేదు. తాలు శాతం అన్న తక్కువ అయితే ఉంది, కానీ చాలా తక్కువ. రైతులందరూ అయితే మాత్రం వేసుకోవచ్చు అన్న. మీరు ఏమైనా పంట మార్పిడి ఏమైనా చేశారా? పోయిన సంవత్సరం పత్తి వేసారా? పత్తి వేసారు, ఈ సంవత్సరం మిర్చి చేశారు. రైతు సోదరులందరూ కూడా మీరు ఒక్క విషయం గమనించండి. పంట మార్పిడి అనేది సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్క రైతు కూడా చేసుకోండి. పంట మార్పిడి చేసుకోవటం వల్ల దుక్కిలో కూడా పంట మార్పిడి చేసుకొని దుక్కిలో కూడా మీరు పశువుల ఎరువు, జీవాల ఎరువు ఇవన్నీ వేసుకోవటం వల్ల మనకి బాగా రోగాలు, వేరుకుళ్ళుడు కానీ తెగుళ్ళు కానీ కొంతమేర అనేది తట్టుకోగలుగుతాయి. మీరు ఎప్పుడు మిరపతోట వేసారనుకోండి, దిగుబడి అనేది తగ్గుతూ ఉంటది. ఏందన్న, వాస్తవా కాదా? ఎప్పటికప్పుడు అనేది పైరు మారుతుండాలి. ఇంకొకటి అన్న, మొలక శాతం ఎలా ఉంది? మొలక శాతం బాగుందన్న. 33,000కి 33,000 అంటే ఒక 500 లోపు డిఫరెన్స్. మొలక శాతం బాగుంది. మంది ప్రతి ప్యాకెట్ కూడా ఇలా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ఉండటం వల్ల స్కాన్ చేసుకోవచ్చు. స్కాన్ చేసుకుంటే మన పెద్ద మొబైల్, స్మార్ట్ మొబైల్ ఉంటుంది కదా, ఈ స్కాన్ చేసుకోవటం వల్ల మనకి మొలక శాతం ఎంత అనేది తెలుసుకోవచ్చు. ప్యాకెట్ మీద ఉంటుంది. 100 విత్తనాలలో ఖచ్చితంగా 90 పైనే మొలుద్ది. 90 లోపు అనేది ఉండదు అసలుకి. మొలక శాతం కూడా చాలా బాగుంటుంది అన్న. పెట్టుబడి ఎంత పెట్టారు సార్? మందు కట్టలు ఎన్ని పెట్టారు? మందు కట్టలు 20 దాటుతాయండి. 20 ఎకరానికి 10 కట్టలు పెట్టారు. రైతు సోదరులు కాపు గమనించగలరండి. చిక్కటి కాపు, తాలుగాయ శాతం చాలా తక్కువ అండి. గమనించగలరు రైతు సోదరులు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం అండి. తోటి రైతు మన దగ్గరే ఉన్నారు. రైతు మాటల్లో విన్నామండి తోట గురించి. చెప్పండి సార్. ఇది ఏం పేరు అన్న? నెమలితోక చంద్రశేఖర్ అండి. ఎలా ఉంది అన్న కాపు? కాపు బాగానే ఉందండి. కాపు బాగానే ఉంది. చక్కెర కాపు, కాయ కూడా మంచి బాగా చక్కెర కాపు, తాలుగాయ తక్కువ, సైజు కూడా బాగుందండి. బాగా ఈ విత్తనం కూడా అంత వేసిన విత్తనం. ఇది ఎన్ని క్వింటాలు దిగుబడి రావచ్చు అన్న? ఇప్పటి వరకు కాసింది? ఇప్పుడు మడక 15 నుంచి 20 దాకా కాసిందండి. ఓకే. తాలు శాతం ఎలా ఉందన్న? తాలు శాతం తక్కువ అండి. తక్కువ అదే అంటే మనం తాలు శాతం కూడా ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కానీ బొబ్బెర తాలు అనేది విపరీతంగా ఉంది. కానీ ఈ వెరైటీ అయితే మాత్రం తాలు శాతం, దీని తాలు శాతం తక్కువ, బొబ్బెర కూడా లేదు. బొబ్బెర లేదు అసలు. వైర్లెస్ కానీ లేదు. వేసుకోవచ్చు. విత్తనం. మీరు ఇప్పుడు ఇక్కడ చూడటానికి వచ్చారు, చూసారు. ముందుకు ఎన్ని ఎకరాలు వేసుకోవాలనుకుంటారు? అందుకే ఒక 5 ఎకరాలు వేస్తాండి. 5 ఎకరాలు వేయాలనుకుంటారు. ఏదో చెప్పాలని చెబుతారన్నా, లేకపోతే మనస్ఫూర్తిగా మీరు వేసుకోవాలని? ఊరేస్తారండి ఇక్కడ. ఊరేస్తారు. మీరే అంటారు కదా, అంటారు. ఇంకొకటి ఏంటంటే కాపు కూడా అన్న మనకి బాగా ముందాడు కాపు.
ఇప్పుడు డోస్ పోతుంది ఉందనా అది స్పీడ్ లేట్ కాయటం ఇది ఆరైతే మన ఆరుమూరు కాసేట స్పీడ్ కాస్తుంది. స్పీడ్ గా మనం మొక్క పొలంలో మొక్క నాటిన తర్వాత 31-32 రోజులకి కాయలు అనేది పడిపోతాయి అంతే. మనకి కాయ కూడా బాగా చూడండి, కొయ్యటానికి కూడా బాగా అనుకూలం. జనాలు తక్కువ. ఎంతమంది పట్టొచ్చు అన్న కింటాకి? నలుగురు పడతారు అన్న. నలుగురు లేదా 5గురు. ముగ్గురు నలుగురు అంతకన్నా ఎక్కువ పట్టరు. నలుగురు అయితే పడతారు. కాయ సైజు కూడా చూడండి, సైజు బాగుంది, రంగు కూడా బాగా ముదురేరుపు రంగు అండి. బాగా కాటా కూడా 40 కేజీలు అనేది ఫుల్ ప్యాకింగ్ 40 వచ్చాయి. కాటాకు కూడా బాగా వస్తుంది. చూడండి, కొయ్యటానికి కూడా బాగా అనుకూలంగా ఉంది. తొడెంగు కూడా చూడండి, మనకు తొడెంగు కూడా అనేది గట్టిగా ఉంది. ఇట్లా గట్టిగా ఉండటం వల్ల కూడా మనకి డ్రాపింగ్ అనేది, కాయలు అనేది డ్రాప్ కావు, పోద్దిగా. అంతేగా బాబాయ్? ఇప్పుడు నార్మల్గా ఉంది అనుకో, వెంటనే గాలికైనా వానకైనా లేదు, రాలిపోతుంటాయి. మనకి చెట్టు కూడా బాగా అది. మనకి రైతు సోదరులు ఒకసారి చూడండి, ఇట్లా చూపెట్టు. మనకి బాగా చూడండి, ఆనకొమ్మలు కూడా 1, 2, 3, 4 బాగా సైడ్ బ్రాంచెస్ అనేది బాగా వస్తాయండి. చెట్టు 4 వస్తాయి. మన కాపు కూడా బాగా కింద నుంచి చిక్కటి కాపు అది. చుట్టుప్రక్కల గ్రామాల వారు రైతులు ఎవరైనా సరే గంగలకుంట గ్రామం వచ్చి మెలీనా సీడ్స్ వారి గీతా 146 అనే వెరైటీ ఎవరైనా ఎప్పుడైనా వచ్చి చూడండి అండి. ఇప్పుడు ఈరోజు ఫీల్డ్ కూడా పెట్టాము మనం. మీరు రేపు కానీ ఇంకొక 10 రోజులకు వచ్చైనా చూడండి, ఇంకొక 1-2 నెలలైనా మనకి శివరాత్రి దాకా కూడా వెరైటీ అనేది ఉంటుంది. ఇంకొక కాపు కూడా వస్తుంది ఖచ్చితంగా. రైతు సోదరులందరూ తప్పనిసరిగా చూడండి. మెలీనా సీడ్స్ వారి గీతా 146 సదా రైతు సేవలో మెలీనా సీడ్స్. ఒకసారి అందరూ మెలీనా సీడ్స్ గీతా 146 మెలీనా సీడ్స్ వారి గీతా 146